చతుర్ముఖ బ్రహ్మగారు అన్నట్ట, నేను సృష్టించానుగా ఇవన్నీ. నేను ఇదొక్కటే కాదు, కాశీపట్టణాన్ని పరమేశ్వరుడు తీసుకొచ్చాడు, ఆయన ఉంటాడు. బ్రహ్మాండాలు లయమైపోయినప్పుడు కూడా త్రిశూలం మీద పెడతారు, బాగుంది, చాలా సంతోషం. కానీ నేను సృష్టించినవి ఇంకా చాలా ఉన్నాయి. స్వర్గలోకం ఉంది, దేవతలు ఉన్నారు, భోగాలు ఉన్నాయి, కల్పవృక్షాలు ఉన్నాయి, కామధేనువులు ఉన్నాయి. అవన్నీ కలిపితే గొప్పదా, కాశీపట్టణం గొప్పదా అని ఆయనకు అనుమానం వచ్చింది. స్వర్లోకస్తులిక సహస్ర విభుదై కాశ్యా సమం బ్రహ్మణ. కాశీ గొప్పదా, స్వర్గలోకం, కామధేనువు, కల్పవృక్షం ఇవన్నీ కలిపితే గొప్పదా అనుకున్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి బ్రహ్మగారు? ఏది గొప్పది, ఏది బరువైంది చూడాలంటే తక్కెటోటి పట్టుకోవాలా? పట్టుకున్నాడు. బ్రహ్మగారు తలుచుకుంటే తక్కెట ఎందుకు రాదండి? అలా తూయగలిగిన తక్కెటోటి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆ క్రాస్ పెట్టి మొట్టమొదట స్వర్గలోకాన్ని అంతటినీ తీసుకొచ్చి, స్వర్గలోకంలో ఉన్న భోగాలు, అప్సరసలు, దేవతలు, 33 కోట్ల మంది, ఇంద్రుడు, కల్పవృక్షం, కామధేనువు, మిగిలిన లోకాలు, బ్రహ్మాండాలు అన్నీ తీసుకొచ్చి తక్కెట్లో పెట్టాడు. ఇప్పుడు మరది ఎంత బరువు, అవన్నీ ఏం మాటలేంటి. తక్కెటి ఇలా వంగిపోయింది కిందకి, ఇటు పక్కని పైకి లేచిపోయింది. ఇప్పుడు ఇటు పక్కేం పెట్టి చూడాలి? కాశీ ఒక్కటి పెట్టి చూడాలి. కాశీ గొప్పదా, ఇవన్నీ గొప్పవా చూడాలి. అందుకని కాశీ పట్టణాన్ని తీసుకెళ్లి తక్కెట్లో యువతల పక్కన పెట్టాడు. పెడితే కాశీ వీటన్నిటికన్నా గొప్పది కాబట్టి కాశీ క్షోణితలే స్థిత. కాశీ బరువుకి భూమండలం మీదకి వచ్చింది. స్వర్గో లఘుత్వంగత, తేలికైపోయింది కాబట్టి పైకి పోయింది స్వర్గం అన్నారు. స్వర్గం కావాలా, కాశీ కావాలా? బ్రహ్మగారి తక్కెట్లో పైకి వెళ్ళిపోయింది స్వర్గం, తేలికైపోయి బరువు అయిపోయి భూమి మీదకి వచ్చింది కాశీ. అందుకని కాశీక్షో నితలే స్థిత గురుతరా, అంత బరువైంది కాబట్టి భూమి మీద ఉంది. ఏమిరా ఇంత గొప్ప కాశీపట్టణం ఉన్న భరతఖండంలో పుట్టి కాశీ వెళ్ళకపోతే నీ ఎంత కృతజ్ఞుడు ఉంటాడరా, నీ ఎంత పాపాత్ముడు ఉంటాడరా, ఇది శంకరాచార్యుల వారి పరివేదన. కాబట్టి అదిగో అంత గొప్పది. స్వర్గో లఘుత్వం, చాలా తేలికైపోయింది కాశీ ముందు. అప్పటి వరకు పెద్ద గొప్పగా ఇలా కింద కుండిపోయింది. ఎవరిని ఇటు పట్టినా పైకెళ్ళదేమో అనుకున్నది, కాశీని ఇలా పెట్టేటప్పటికి ఠక్కలా పోయింది పైకి. కాశీ బరువు వల్ల భూమి మీదకి వచ్చి ఉండిపోయింది. భూమి మీద కాశీ ఉండిపోయింది, స్వర్గం పైన ఉండిపోయింది. ఇక ఈ తక్కెట్లో కాశీ భూమి మీద ఉన్నంతసేపు స్వర్గం కిందకు వస్తుందా? రాదు. అందుకే స్వర్గం పైన భూమి కింద ఉందా అన్నారు ఆయన. ఉంటే మాత్రం మనకు వచ్చిన నష్టమే ఉంది. వాళ్ళు గొప్ప, మనం గొప్ప, కాశీలో ఉన్న మనమే గొప్ప కాదు.